తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో ఆగడం లేదు. 10 రోజులుగా ముసురు కురుస్తూనే ఉంది. మధ్యలో కాస్త విరామం ఇచ్చినట్టే ఇచ్చింది, కానీ ఆ తర్వాత వెంటనే మళ్లీ కురుస్తూనే ఉన్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అనేలా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్లో మాత్రం చినుకులు పడుతూనే ఉంది. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. మరో 4 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి చెరువులు నిండాయి. తెలంగాణతో పాటుగా అటు ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలో కొండ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇతర ప్రాంతాలతో వారికి సంబంధాలు తెగిపోయాయి.